గారు ప్రపంచంలోనే అత్యధిక చమురు వనరులు ఉన్న వెనుజులా తన భద్రతను ఎందుకు పెంచుకోలేకపోయిందంటారు? రెండు ఇప్పుడు మాదక ద్రవ్యాల మీద ఆధారపడే వాళ్ళు పెరిగిండ్రు. హ్మ్. ఇప్పుడు అక్కడ జనం కూడా ఉపాధి లేక ఇప్పుడు నేను మూడు రకాల వ్యసనాలకు లోబడేమో మానసిక పిచ్చివాళ్ళని తయారవుతుంది ఒకటి. రెండోది కరడు కట్టిన నేరస్తుల్ని కూడా జైలు నుంచి విడుదల చేయడం అనేది మధ్యలో ప్రభుత్వం దుర్మార్గమైన చర్య తప్పు అంటున్నాడు. అంటే నేరస్తులను విడుదల చేయడమే కాకుండా వాళ్ళు దేశం దాటిపోవడానికి దక్షిణ అమెరికా దేశం ఇది, ఉత్తర అమెరికా పోవడానికి కానీ మిగతా అమెరికా దేశాలకు పోవడానికి కానీ పెద్ద ఎత్తున మనకు ప్రోత్సాహం ఇచ్చినట్టే లెక్క కదా. అంటే అక్కడ విధ్వంసం చేయండి, మనం మాత్రం సేఫ్ గా ఉంటుంది. అందుకని వలసల సంక్షోభం పెద్దది మనకు చూపెడుతున్నాం. అమెరికా స్పష్టంగా చూపెడుతుంది, ఇంతమంది నేరస్తులను వీళ్ళు విడిచిపెట్టారు, ఇంతమంది మానసిక వికలాంగులు మానసికంగా మన బ్యాలెన్స్ లేని వాళ్ళు మా దేశానికి పంపిస్తున్నారు. అట్లాగే మాదక ద్రవ్యాలు పెద్దగా ఉంటున్నాయి. మాదక ద్రవ్యాల విషయంలో అంతర్జాతీయ ఒప్పందాలు కూడా ఉన్నాయి. ఏమంటే మాదక ద్రవ్యాలను మన సప్లై చేసే వాళ్ళని లేకుంటే ఇక్కడి నుంచి రెండు రకాల సప్లై చేస్తున్నారు. ఒకటి సముద్ర మార్గం ద్వారా, రెండోది గాలి మార్గం ద్వారా, అంటే విమానాలు వాటి ద్వారా చేస్తున్నారు. కనుక విమానాలు కూడా కూలుస్తామని కూడా గతంలో హెచ్చరించింది. అతి త్వరలో మీ దేశాన్ని ఆక్రమించుకుంటామని 2 నెలల క్రితం నుంచి ప్రకటిస్తుంది అమెరికా. ఇవాళ కొత్త ఏం కాదు, కానీ చర్య మొదలుపెట్టి మాత్రం ఇప్పటిదాకా బెదిరించారు, కొప్పట్టారు, సామ దాన భేద అయిపోయింది, దండోపాయాన్ని మొదలుపెట్టారు. కానీ ఏదైనా సరే ఒక దేశ అధ్యక్షుడిని బంధించడం సరైంది కాదని ప్రపంచం అంతా అంటుంది. కానీ ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్న అమెరికా మాత్రం వినడం లేదు. ఈ మూడు ఉదాహరణకు మీరు మాదక ద్రవ్యాలు పెద్దది కదా, దాంతోపాటు సముద్రంలో అంటారు, సముద్రంలో హక్కు వాళ్ళది. వాళ్ళు ఇస్తారా ఇవ్వాలా, తక్కువ కమ్ముకుంటారా ఎక్కువ కమ్ముకుంటారా వాళ్ళ ఇష్టం, ఇది మార్కెట్ రేట్ బట్టి అనుకుంటారు. కనుక సముద్ర నిల్వల అదొకటైతే దానికి సముద్ర నిల్వ ప్రధాన ఉద్దేశం అదే. దానికి ప్రతిగా వీళ్ళు చూపిస్తున్న కారణం ఏంటంటే ఈ రెండు కారణాలు అంటున్నారు. ఒకటేమో ఇటుపక్క మన మాదక ద్రవ్యాలది, రెండవది నేరస్తులను మా దేశానికి పంపుతున్నారని చెప్పి. అట్లా అన్నప్పుడు ఏం చేయాలంటే డిపోర్ట్ చేయొచ్చు కదా, వాళ్ళ దేశంలో పంపుతున్నారు. వాళ్ళు ఏం చేయాలి, అమెరికా ప్రజలు అమెరికా ప్రభుత్వం డిపోర్ట్ చేయాలి వాళ్ళని వచ్చింది కనుక విమానాలకి పంపించాలి. చూసాం కదా, మన భారతీయులు కూడా కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి ఆఖరికి బాత్రూమ్ లో కూడా సంఖ్యలతో తీసుకుపోయి ఇక్కడ ఒక బందరదొడ్లతో తీసుకొచ్చి పిక్కిరిసిన విమానాలు తీసుకొచ్చి పంపించిపోయారు కదా, ఇక్కడ విడిచిపెట్టిపోయారు కదా, వాళ్ళ దేశం విమానాలు తీసుకొచ్చి విడిచిపెట్టారు కదా. మరి ఆ కేవలం వెనుజులా వాళ్ళని అట్లా పని చేయలేరు వీళ్ళు. ప్రజాస్వామిక దేశాలు ప్రపంచ దేశాలు చాలా వాటిలలో ఈ డిపోర్టేషన్ చేసి వాళ్ళే పంపించారు కదా అమెరికా వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి వీళ్ళ విషయంలో అంటే చేదగా కాదు. అంటే ఒకటి మన తాటి చెట్టు ఎందుకు ఎక్కారు అంటే దూడగడ్డి కోసం అని తాటి చెట్టు ఎక్కిన పరిస్థితి వేరు, కళ్ళు కోసం అట్లాగే చమురు కోసం వీళ్ళ ప్రయత్నాలు దేశాలను లొంగ తీసుకోవాలి. కొరకరాని కోయగా మారిన మధురను తమకు అనుకూలంగా మార్చుకోవాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతాం అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. అవును, మొత్తానికైతే అమెరికానైతే ఛాలెంజ్ చేయలేకపోయింది వెనుజులా. అయితే అమెరికా చర్యను ప్రపంచ దేశాలు ఖండించడం తప్ప అగ్రరాజ్యానికి సైనిక చర్యతో బుద్ధి చెప్పే శక్తి సామర్థ్యాలు ఉన్నాయంటారు రామారావు గారు. ఉన్నా కూడా ఇంకో ఇప్పుడు వాళ్ళు చేసిన తప్ప అయితే అమెరికా మీద చైనా దాడి చేయదు, రష్యా అంతకట్ట చేయదు కదా. ఈ మనమైతే ఇద్దరికి హితవసరాలు చెప్తున్నాం. ఇది మంచిది కాదు. ఈ మాదక ద్రవ్యాలు సప్లై చేయడం కానీ ఈ నేరస్తులు విడిచిపెట్టడం కానీ తప్పే అంటున్నాం. చమురు వాళ్ళకి స్వేచ్ఛ అంటున్నాం, మనం న్యూట్రల్ గా ఉన్నాం. కానీ అమెరికా రష్యా కానీ చైనా కానీ అమెరికా మీద దాడి చేస్తాం అనుకుంటలేదు. దాడి చేస్తే మూడో ప్రపంచ యుద్ధానికి దాడి తీసినట్టు అవుతుంది కదా. నా ఉద్దేశం ఏంటంటే చిన్న చిన్న దేశాలన్నిటి కూడా ఎవరికి అనుకూలంగా వాళ్ళు మలుచుకొని వాళ్ళ ఆధిపత్యం ఉంచుకుంటున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా వింటుందామని అమెరికా ఏమంటుంది, నీ సంగతి ఏంది, ఉక్రెయిన్ సంగతి ఏంది, తైవాన్ సంగతి ఏంది, చైనాను బెదిరిస్తుంది కదా. తైవాన్ సమస్య కూడా అట్లాగే ఉంది కదా. మనం చైనాతో ఆ దేశం అని వాళ్ళు అంటుంటే ఏం కాదు, మేము వేరే దేశం ఇలాంటున్నారు చూస్తున్నాం కదా. మనం టిబెట్ ఆక్రమించుకోలేదా చైనా. అందుకనే ఇప్పుడు ఎవరైనా గురువిని తగ్గించడం తమ అనిపారు కదా అన్నట్టు ఈ అగ్రరాజ్యాలు మూడు కూడా వాళ్ళు పెద్దన్న పాత్ర వహించడు. వాళ్ళకు తోచినంత దాచుకున్నారు. ప్రపంచ దేశాలను ఎవరి పరిధిలో వాళ్ళు అధిపతులు పెట్టుకుంటున్నారు. మూడు దేశాలు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, అమెరికా కావచ్చు. వీళ్ళేమో సరైన వాళ్ళంటే మనం వాళ్ళకి బుద్ధి చెప్పడానికి వీలు ఉంటుంది. మనం అట్లా కాదు. మనం కనీసం ముగ్గురిని సామరస్య పాటించడం ఎందుకంటున్నామంటే మనం ఎప్పుడు కూడా నో ఫస్ట్ యూజ్ అణ్వాయుధాలు వాడమన్నాం. అట్లానే ఎవరన్నా మనకు ఏ దేశం సార్వభౌమాధికారం మీద దాడి చేయమన్నా, సామ్రాజ్యవాదంతో ఏ దేశాన్ని భూభాగమైనా మనం ఆక్రమించుకోమన్నా, 71 యుద్ధంలో లాహోర్ దాకా కొట్టుకపోయినాం మనం. ఆ 93,000 మంది సైనికులను మన అప్పుడు పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు. మనం అతి పెద్ద రాజకీయ లొంగుబాటు చూశాం కదా 71లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో. అందుకని నేమంటాను, మనం ఎక్కడ కూడా మనం పాటిస్తున్నా ఈ మూడు దేశాలు పాటిస్తారేమంటున్నాం. ఇటు పక్క అమెరికా ఒక్కతే కాదు కదా, రష్యా చైనా కూడా
తమ తమ పరిధిలో తమకు అవసరమైన సందర్భాల్లో అమెరికా చేసే పనిని కొంచెం ఎక్కువ తక్కువ చైనా చేస్తుంది, రష్యా చేస్తుంది, చైనా చేస్తుంది. రష్యానేమో డైరెక్ట్ గా, చైనానేమో ఇండైరెక్ట్ గా, అంతే. ఉదాహరణకు పాకిస్తాన్ కు దాన్ని ఇచ్చుకుంటూ మన దేశానికి మీద పురుగొల్పోయేది చైనా కదా. పాకిస్తాన్ ఏంది, బంగ్లాదేశ్ ను, మన శ్రీలంకను, ఇటుపక్క నేపాల్ లాంటి దేశాలు, చుట్టుపక్కల దేశాలని పెట్టేటట్టు చేసింది చైనా కదా. మనకు డైరెక్ట్ యుద్ధం చేయ. అందుకని ఇప్పుడు అమెరికాతో కూడా మీరు అన్నట్టు రష్యానో చైనానో యుద్ధం చేస్తారు అనుకోవడం లేదు. మాట్లాడతారు, బహిరంగ ప్రకటనలు చేస్తారు తప్ప అమెరికా తెరువు పోయే సాహసం మాత్రం వీళ్ళు చేస్తే ఇద్దరు నష్టపోతారు కదా. వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు, వీళ్ళ దగ్గర అణ్వాయుధాలు లేవు. మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందని భావించడం లేదు. కానీ ఆ మన ప్రచ్ఛన్న యుద్ధం మాత్రం వచ్చినట్టు లెక్క. ఇప్పుడు ఈ మూడు దేశాల మధ్యన మరి ఆవులు కొట్లాడుకుంటే లేగదోళ్ళ కాళ్ళు విరిగినట్టు మరి చిన్న చిన్న దేశాలు పునాలు పోవాల్సిందేనా? ఎక్కడో మా దగ్గర పరిష్కారం లభించాలంటే ఐక్యరాజ్య సమితి పనికి రాకుండా పోయింది. అప్పుడు నానాజాతి సమితి విఫలమైతేనే ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసుకున్నాం. అది 25 ఏళ్ళకి పనికి రాకుండా ఒకటి, ఇది 80 ఏళ్ళు అయింది ఏర్పాటు ఐక్యరాజ్య సమితి. భద్రతా మండలి అంతకంటే శ్రేష్ఠుడు చూస్తున్నది. కనుక వెనిజులా మీద నైతికంగా వాళ్ళ దాడి అనేది నైతికంగా చూసినా రాజకీయంగా చూసినా తప్పే. కానీ వాళ్ళ దృష్టిలో, అమెరికా దృష్టిలో నేను చెప్పిన వలసలు, నేరస్తులు విడిచిపెట్టడం, మానసిక పిచ్చి వాళ్ళని వాళ్ళ దేశానికి దూరడం, వాళ్ళు అట్లాగే మాదక ద్రవ్యాలు అక్రమంగా రవాణా చేస్తూ అమెరికా ఆర్థిక వ్యవస్థను, మన పని దినాలు నష్టపరచడం. అంటే మత్తు తాగినోడు ఏం చేస్తాడు, ఇంట్లో పండుకుంటాడు, పని ఏం చేయడు కదా. అట్లా విధ్వంసం చేస్తున్నారని ఈ రెండు ఆరోపించుకుంటూ అంతిమంగా ఈ వెనిజులాలో ఉన్న సముద్ర నిల్వలను తాము ఎట్లా స్వాధీనం చేసుకోవాలి, తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని వెనిజులాలో ఎట్లా పెట్టాలనే ఆలోచన మాత్రమే ఈ అమెరికా చేస్తుంది. దానికి వత్తాసు పలికే దేశాలు కొన్ని ఉన్నాయి. విమర్శిస్తున్నా కూడా డైరెక్ట్ ప్రత్యక్షంగా వీళ్ళిద్దరిని విడిచిపెట్టాలని కోరుతున్నారు తప్ప దాన్ని మీరు చేయనందుకు మేము వచ్చి మీ దేశం మీద దాడి చేస్తామని అయితే ఇప్పటికీ ఏ దేశం ప్రకటించలేదు. అది మంచిది అంటున్నాం. అంటే ఆ మాత్రం గ్యాప్ లేకపోతే, ఆ మాత్రం దూరం లేకపోతే రేపొద్దున వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళని దాడులు చేసుకుంటే ప్రపంచం నష్టపోద్ది కదా. మన కన్ను మనం వేలే. ప్రపంచం అంతా కూడా అద్దాల మేడలో ఉంది మన చక్రి. అంటే అద్దాల మేడ ఎందుకంటే 9-10 దేశాలు లీగల్ గా అణ్వాయుధాలు. అంటే మన అద్దాల మేడలో కూడా రాయి మనం ఇచ్చినా మన మధ్యమే పగిలిపోతుంది, అవతల వాడు ఇచ్చినా మన మధ్యమే పగిలిపోతుంది. కనుక ఆ జాగ్రత్తలో ఉంటున్నటువంటి సమస్యలే ప్రమాదకరం. అణ్వాయుధాలు వాడడం మొత్తం భూమి మీద ఉన్న మొత్తం అన్ని, అంటే భూమిని సర్వనాశనం చేయడానికి 35 సార్లు సర్వనాశనం చేయడానికి అమెరికా దగ్గర అదే ఆయుధాలు ఉన్నాయి. అమెరికా దగ్గర ఉన్న అణుశక్తి ఈ భూప్రపంచాన్ని 35 సార్లు నాశనం చేయొచ్చు. ఇక రష్యాను ఊహించుకోండి, చైనాను ఊహించుకోండి, మనం కూడా ఎవరి దానిలో వాళ్ళు చేస్తారు కదా. అంటే ఏమైతుంది, ఈ పరస్పరం ఒకరి మీద అనుభవాలు వేసుకుంటే అంత సర్వనాశనం అయిపోతుంది. అంటే చావు మీదకి శ్మశానం, భూగ్రహం అంతా శ్మశానం మిగిలిపోతుంది. కనుక ఆ సాహసం ఎవరు చెయ్యరు. కానీ నైతికమే, తప్పును మనం ఎండగడుతున్నా మిగతా దేశాలు కూడా కలిసి రావాలని కోరుతున్నాం. అయితే వెనిజులాలో తాజా పరిణామాలతోటి వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా కోర్టు డెల్సీ రోడ్రిగ్స్ని అయితే తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమించడం జరిగింది. అయితే రామరావు గారు, వెనిజులాలో అమెరికా చెప్పు చేతిలో ఉండే ప్రభుత్వం ఏర్పడితే అగ్రరాజ్యం శాంతించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అమెరికా కావాల్సింది అదే. మీరు చెప్పిన రెండు బహానా చూపించుకొని అసలు దానికి ఎదురు పెడుతున్నారు. బహానా ఏమిటంటే చెప్పాను కదా, ఒకటి నేరస్తులు విడిచిపెట్టడం, రెండోదేమో మాదక ద్రవ్యాల్లో మీరు పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాల రవాణాకు ప్రపంచంలో ఒక రకంగా గా మారింది మీది అని గతంలో హెచ్చరిస్తుంది. దాదాపు ఇప్పుడు కాదు, 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి హెచ్చరిస్తున్నది. అట్లాగే క్యూబా అధ్యక్షుడు ఫెడరల్ కాస్ట్రో ఉండే, ఆయన కూడా అంతే. అది పేరుకు కమ్యూనిస్ట్ ప్రభుత్వం, మన పేరుకి ఏమో ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఆయన చచ్చదాకా ఆయన ఉన్నాడు అధ్యక్షుడు ఎదిరించి. సద్దాం హుసేన్, ఫెడరల్ కాస్ట్రో, ఇప్పుడు ఇట్లాంటి మధురో లాంటి వాళ్ళు అమెరికాను వ్యతిరేకిస్తున్నారు. నైతికంగా వేరేసి రాజకీయంగా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారో చేయని అంటున్నారు. అందుకనే డైరెక్ట్ గా అధ్యక్షుని సౌధం మీద దాడి చేసి ఆ ఇద్దరిని బందీగా పట్టుకెళ్ళి అర్థం చేసుకోవాలి. ఒక దేశ అంతర్గత వ్యవహారం